దేవుని యందు ప్రియమైన స్నేహితులారా, విశ్వాసులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎపిఫానియా తరువాతి 2వ ఆదివారపు ఆరాధనలో మనం ఉన్నాం. ఈరోజు దేవుని లేఖన భాగాలు చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సువార్త పాఠ్య భాగము కానా వివాహాన్ని గురించిన పాఠ్యాంశాన్ని సువార్త భాగంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. సాధారణంగా ఈ వాక్యాన్ని వివాహ సందర్భాల్లో మనం చదువుకుంటాం. ఈ రోజున పాస్టర్ గారు మొదటి పాట, 2వ పాట వివాహ సంబంధమైన పాటలు పాడితే కొందరు ఫోన్ చేసి నంబర్ ఏమన్నా తప్పు పెట్టారా అని అడిగారు. నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే దానిలో ఒక కారణం ఉంది. నేను కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆలోచించాను. ఈరోజు ఎపిఫానియా తర్వాతి 2వ ఆదివారం. ఎపిఫానియాకి వివాహ సందేశానికి ఏంటి సంబంధం? దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఈ పాఠ్యాంశం ద్వారా అని ఆలోచన చేసి ధ్యానం చేసినప్పుడు ఒక అద్భుతమైన సంగతి దేవుని వాక్యంలో నాకు కనిపించింది. అదేంటని ఆలోచన చేస్తే, వివాహము ఇద్దరు ఒకటి కావడం, వీరిద్దరుగా ఉండక ఏక శరీరమై ఉంటారు. వివాహం ఇద్దరు మానవులు, స్త్రీ పురుషుల మధ్య సంబంధాన్ని మాత్రమే కాకుండా అలంకార రూపంలో మెటఫారికల్లీ వివాహము దేవునికిని ఆయన ప్రజలకును కలిగిన సంబంధాన్ని సూచిస్తుంది. ప్రభువునికిని ఆయన సంఘమునకు కలిగిన సంబంధాన్ని సూచిస్తుంది. దేవుని జనులు దేవుని జీవానికి వెలుపట ఉన్నవారు అన్యజనులు. అయితే దేవుడు ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ జనాంగము ద్వారా అన్య జనాంగాన్ని కూడా ఆయనతో అంటుకట్టబడడానికి పిలుస్తున్నాడు. ఏక శరీరము అనే మాటని పరిశుద్ధుడైన పౌలు స్త్రీ పురుషుల సంబంధాన్ని బట్టి మాత్రమే కాకుండా దేవుని వాక్యంలో ఒక సందర్భంలో చాలా గొప్పగా దాన్ని ప్రయోగించాడు. ఆ మాట మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. పౌలు అన్యజనులతో మాట్లాడుతున్నాడు ఇలాగా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని
ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఎలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఎంత గొప్ప వివరణ ఇస్తున్నాడో చూడండి. కాబట్టి వివాహం, పరిశుద్ధ వివాహం కేవలము స్త్రీ పురుషుల సంబంధాన్ని మాత్రమే కాక దేవునికి ఆయన ప్రజలకును మధ్య కలిగిన సంబంధాన్ని సూచిస్తుంది. ప్రభువునకును సంఘమునకును కలిగిన సంబంధాన్ని సూచిస్తుంది. అంత మాత్రమే కాక దేవుడు తన నిబంధన ప్రజల ద్వారా లోకమును ఆయనతో సమాధానపరుచుకుంటూ యేసుక్రీస్తు ద్వారా సంధి చేయబడిన వారుగా ఇప్పుడు యూదులను అన్యజనాంగమును క్రీస్తు యొక్క ఏక శరీరముగా ఏ రీతిగా సంఘముగా ఉన్నారో దేవుని వాక్యము మనకి చాలా తేటగా తెలియజేస్తుంది. అందుకనే ఈ రోజున సువార్త పాఠ్య భాగంలో ఈ వివాహ సందేశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మానవుని యొక్క చరిత్ర ఏదైనా తోటలో ప్రారంభమైంది, వివాహముతో ప్రారంభమైంది. అలాగనే మానవ చరిత్ర వివాహముతో ముగియనుంది. ప్రభువు మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు సంఘము ఎత్తబడుతుంది. వధువు సంఘము ఎత్తబడుతుంది. ర్యాప్చర్. మనం కూడా ఇలేషన్ అంటాం కదా, పెళ్లి కూతురికి సంతోషం. వివాహం అంటే ఎట్లా ఉంటుందంటే స్పిరిట్స్ ఆర్ లిఫ్టెడ్ అప్. అందుకనే కీర్తన, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచుంది. లిఫ్టింగ్ అప్ ఎక్స్పీరియన్స్. అయితే అది కేవలము మన ఆత్మలో, మన మనసులో, మన భావములో ఎత్తబడిన అనుభవం. కానీ ఆ రోజున వరుడైన యేసును ఎదుర్కొంటున్నప్పుడు అది మన ఆత్మలు, మన హృదయములు ఆయన తట్టు ఎత్తి పట్టుకునటం మాత్రమే కాదు, కానీ మన శరీరములు కూడా ఎత్తబడిన అనుభవముతో వరుడైన యేసుని మనము ఎదుర్కోబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, దట్ ఈస్ ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. ఈ మానవ చరిత్ర ఆ రీతిగా అంతమయ్యి మనమందరము దేవుని నిత్యత్వములోనికి ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రియమైన వారలారా, అందుకనే చక్కని పాట మనం పాడుకున్నాం. పెళ్ళి అప్పుడు పాడినప్పుడు మనం ఎంతవరకు దానిలో ఉన్న భావాన్ని గ్రహిస్తామో. ఎందుకంటే పెళ్లి కూతురు ఎంటర్ అయ్యేటప్పుడు పాడతారు, ఇంకా మన దృష్టి అంతా పెళ్లి కూతురు ఎలాగుందో చూడడంలోనే ఉంటుంది. అబ్బాయికి తగినట్టుందా, అబ్బాయి బాగున్నాడా, అమ్మాయి బాగున్నాడా, ఈ గొడవలోనే ఉండిపోతాం. కాబట్టి ఈ అద్భుతమైన పాటలో ఉన్న గొప్ప ఆధ్యాత్మికమైన విషయాన్ని మనం గ్రహించాం. మంచి పని, ఈరోజు దాన్ని మనం చర్చిలో పాడుకున్నాం, ఆరాధనలో పాల్గొన్నాం. 566వ కీర్తనలో మొదటి చరణం మానవ చరిత్ర ప్రారంభం, ఏదైనా వనంలో జరిగిన వివాహం. ఆఖరి చరణం మానవ చరిత్ర సుఖాంతం. మానవ చరిత్ర సుఖాంతం. శుభం కాదు అప్పుడు కాదు, అప్పుడు పడుతుంది. అర్థమవుతుందా? మానవ చరిత్ర యొక్క సుఖాంతం. ఈ 2 చరణాల్లో ఈ భావాన్ని చాలా అద్భుతంగా రచయిత రాశాడు. 566 ఏదెన్ వనంబు నందు. ఏదెన్ వనంబు నందు ఆది వివాహమున్ వేదించి వాకు వర్ధిల్లు నిపుడున్. చివరి చరణం, ఈ రీతి బ్రతికి ఎంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును చేరి భారంగా చేయుమి.
సాధారణంగా లోకరీతి అయిన వివాహాలు నిండు నూరేళ్ళు కలిసి ఉండండి, అంతతో అయిపోద్ది నిరీక్షణ. కానీ క్రైస్తవ నిరీక్షణ కాదు. ఆ రోజున గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో క్రీస్తు పెండ్లిలో వీరిద్దరూ విశ్వాసులుగా దేవుని వధువు సంగముగా చేరి వర్ధిల్లాలి అనే గొప్ప భావం ఈ కీర్తనలో మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వర్లరా. కాబట్టి మానవ చరిత్ర వివాహంతో ప్రారంభమై వివాహముతో ముగియనుంది అనే సత్యాన్ని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. వివాహాన్ని దేవుడు తనకు తన ప్రజలకు మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని వాక్యములో వివాహ బంధం గురించి మాట్లాడినప్పుడు ఆ బంధం ఏ రీతిగా ఉండాలంటే అది ఒక పురుషుడు ఒక స్త్రీ. ఈ మధ్య మగోళ్ళు ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అది వాక్యానికి విరుద్ధం. దురదృష్టం ఏంటంటే కొన్ని సంఘాలు, క్రైస్తవ సంఘాలు కూడా వాటిని అంగీకరిస్తున్నాయి. సరే, అందులో ఎవరికి వారు దేవుని వాక్యం బట్టి నిర్ణయం తీసుకోవాలి. దీనిలో దేవుని వాక్యాన్ని ధ్యానించిన దానిని బట్టి దేవుడు నాకిచ్చిన కృపలో నేను గ్రహించింది ఏంటంటే అది దేవుని వాక్యానుసారమైంది అంత మాత్రమును కాదు. ఏమని చెప్తారంటే మరి ఏం చేస్తారు, న్యాచురల్గా వాళ్ళకి అలాగ ఉండిపోయింది, మరి ఏం చేస్తాం. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, ఈ సృష్టి పడిపోయింది, నేచర్ ఈజ్ ఫాలెన్. న్యాచురల్గా వారికి అలాగుంది కోరిక, మరి ఏం చేస్తాం అంటే నిజమే, సానుభూతి ఉంది మనకి, వీ హ్యావ్ ఎంపథీ టువర్డ్స్ దెమ్. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే అదేనయ్యా, అందుకే రక్షణ అవసరం. ఈ రక్షణలో మానవ జాతి మాత్రమే కాదు, యావత్ సృష్టి కూడా విమోచింపబడవలసిన అవసరము ఉంది. కోరిక ఎంత సహజమైనప్పటికీ అది సముచితమైనది కాదు. సహజమైన కోరికలు కూడా పవిత్రపరచబడాలి పరిశుద్ధ వివాహము చేత. ఈ సృష్టి పడిపోయింది కాబట్టి సృష్టి కూడా మరలా పవిత్ర పరచబడాలి. ప్రియమైన వారలారా, అలాగే వివాహము ఒక పురుషుడు ఒక భార్య మాత్రమే. దేవుని వాక్యంలో మనకి దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యారేజ్. మోనోగమి అంటారు దాన్ని, మోనోగమి. ఒక పురుషుడికి ఒక భార్య. మరి అబ్రహాంకి లేరా అండి? అబ్రహాము లోక పద్ధతిలో వెళ్ళాడు. ప్రియమైన వారలారా, అబ్రహాము లోక పద్ధతిలో వెళ్ళాడు. దావీదుకు లేదా, సొలొమోనుకు లేరా? వారందరూ లోక పద్ధతిలో వెళ్ళారు. అదే దేవుడు చెప్పాడు, ఈ రోజున లోకులందరికీ రాజు ఉన్నట్టు మాకు కూడా రాజు కావాలనుకుంటున్నారు. వాడు మీ యొక్క కుమార్తెలను వాడు సొంతం చేసుకుంటాడు. లోకంలో అంత పద్ధతి అలాగుంది కాబట్టి, రాజులందరికీ బహుభార్య తత్వం ఉంది కాబట్టి వీరు కూడా లోక పద్ధతికి వెళ్ళిపోయారు. గాడ్ ఈజ్ నాట్ ఆనరింగ్ దట్ డెసిషన్. సొలొమోను పడిపోవడానికి గల కారణం అదే. ప్రియమైన వారలారా, కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చెప్పబడినాయి కాబట్టి దేవుని వాక్యము దాన్ని ఆమోదిస్తుందని ఎంత మాత్రము అనుకోకండి. నియమం ఏంటనంటే ఒక పురుషునికి ఒక భార్య. ఆదామునకు హవ్వను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహ సంబంధమైన వ్యవస్థలో ఉన్న ఆలోచనకి ఒక్కడే దేవుణ్ణి కలిగి ఉండడానికి చాలా సంబంధం ఉంది. ప్రియమైన వారలారా, మోనోగమి ఉన్న చోట మోనోథియిజంకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక పురుషుడు ఒక భార్య, ఆ నియమము నిష్ట ఎప్పుడు ఎక్కడైతే ఉంటుందో వారు ఒకే దేవుని యందు లక్ష్యం ఉంచుతారు. ప్రియమైన వారలారా, అందుకనే బైబిల్లో మోనోథియిజం, దేవుడు ఒకడే. ఎప్పుడైతే బహుభార్యతత్వము బహుపరుషతత్వము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మోనోగమి మోనోయిథిజం పోయి పాలిగమి పాలియిథిజం అనేది వస్తుంది. చూడండి, దేవుని గురించి మన ఆలోచన కూడా ఎట్లా మారిపోద్దంటే లోకరీతిగా
మనము సహజంగా ఏమి కోరుకుంటున్నామో అదే విషయాన్ని దేవునికి కూడా ఆపాదించే పని మనం చేస్తాం. ప్రియమైన వారలారా, అది ఈ లోకంలో జరుగుతున్న తీరు. కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోతే నీ విశ్వాస వ్యవస్థ కూడా చెదిరిపోతుంది అనే సత్యాన్ని దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వివాహములో నీవు నమ్మకముగా ఉండలేనప్పుడు విశ్వాసములో దేవుని పట్ల కూడా నీవు నమ్మకముగా ఉండలేవు. విశ్వాసములో దేవుని పట్ల కూడా నీవు నమ్మకముగా ఉండలేవు. అందుకనే దేవునితో మనకున్న సంబంధాన్ని నిబంధన సంబంధముగా దేవుని వాక్యం చూపిస్తుంది. అలాగనే క్రైస్తవ వివాహంలో ఉన్న సంబంధము కూడా అది పరిశుద్ధ నిబంధన. అందుకనే దీన్ని పరిశుద్ధ వివాహము అని పిలుస్తున్నాం. అది నిబంధన సంబంధం. గవర్నమెంట్ దృష్టిలో అది కేవలము ఒక కాంట్రాక్ట్ కావచ్చు, అది కేవలము ఒక లా, చట్టము కావచ్చు. కానీ దేవుని దృష్టిలో వివాహము కేవలము చట్టము కాదు, కానీ అది నిబంధన. అందుకనే నిబంధనలో యు ఆర్ నాట్ జస్ట్ రిలేటెడ్ ఇన్ లా. నీ భార్య ఇన్ లా కాదు, నీ భార్య యొక్క తల్లిదండ్రులు ఇన్ లాస్ కాదు, మదర్ ఇన్ లా కాదు, ఫాదర్ ఇన్ లా కాదు, సిస్టర్ ఇన్ లా కాదు, బ్రదర్ ఇన్ లా కాదు, లోకరీతిగా అంతే. కానీ క్రైస్తవ వివాహము ఇట్ ఈస్ నాట్ ఇన్ లా బట్ ఇట్ ఈస్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఇది నిబంధన. కాబట్టి క్రీస్తు మీ దేవుడైతే, మీరు ఆయన ప్రజలైతే, ఈ యొక్క వివాహ వ్యవస్థలో, ఈ క్రైస్తవ జీవితంలో మీరు ఎలాగ జీవిస్తారంటే, పురుషులారా ప్రభువు నందు మీ భార్యలను ప్రేమించండి. ఇన్ క్రైస్ట్, నాట్ జస్ట్ ఇన్ లా. భార్యలారా ప్రభువునందు మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండండి. తల్లిదండ్రులారా మీ పిల్లలకు ప్రభు యొక్క బోధలోను శిక్షలోను ప్రభువునందు వారిని పెంచండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ నాట్ జస్ట్ ఇన్ లా బట్ ఈస్ ఇన్ క్రైస్ట్. అందుకనే కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ దేవునితో మన యొక్క సంబంధానికి తార్కాణముగా ఉంది. ప్రియమైన వారలారా, అందుకనే నీ భర్త పట్ల నువ్వు నమ్మకంగా లేకపోతే వ్యభిచారి అంటారు నిన్ను. భర్త భార్య పట్ల నమ్మకంగా లేకపోతే వ్యభిచారి. దేవుడు తన ప్రజలు ఆయన పట్ల నమ్మకంగా లేకపోతే వారిని ఏమంటున్నాడంటే వీరు వ్యభిచారులు అంటున్నాడు. చూసారా సంబంధం? నీ వివాహ జీవితానికి దేవునితో నీకున్న సంబంధానికి ఎంత లోతైన సంబంధం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. సమయాభావం వల్ల లోతుగా నేను వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్ళి చదవండి. హోషేయ గ్రంథం అంతా దాని గురించి మాట్లాడుతుంది. ఇర్మియా 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు, 5వ అధ్యాయం 7వ వచనం, యెహెజ్కేలు 6వ అధ్యాయం 9వ వచనం, అలాగనే 16వ అధ్యాయం అంతా కూడా ఎలాగ దేవుని ప్రజలు, నిబంధన ప్రజలు దేవునిని విడిచి వ్యభిచారులయ్యారో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, వారు దేవుని పట్ల విశ్వాసఘాతకులుగా ఉండడాన్ని ఆయన ఏమంటున్నాడంటే వ్యభిచారులు అని పిలుస్తున్నాడు. నీ వివాహ వ్యవస్థ ఎలాగుందో, నీ కుటుంబ వ్యవస్థ ఎలాగుందో అది నీ దేవునితో నీకున్న సంబంధాన్ని కూడా సూచిస్తుంది. నాట్ ఓన్లీ మోనోథియిజం అండ్ మోనోగమీ, ఒక భార్య ఒక పురుషుడు ఒక దేవుడు మాత్రమే కాదు. దేవుడు ఇంకొక నియమాన్ని కూడా ఇస్తున్నాడు, ఎండోగామి అంటే ఒక విశ్వాసితో మాత్రమే జోడుగా ఉండాలి. బైబిల్లో లేరా యూదులు కాని వారిని పెళ్లి చేసుకోవడం? అది ఎప్పుడు జరిగిందంటే కొన్నిసార్లు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో జరిగింది. కొన్నిసార్లు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించకుండా జరిగింది. కానీ దోస్ ఆర్ ఓన్లీ ఎక్సెప్షన్స్, దట్ ఈస్ నాట్ ద రూల్.
నీవు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగితే తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, నీ కుమారునికి ఒక క్రైస్తవుడినిచ్చి వివాహం చేయాలి, నీ కుమార్తెకు నీ కుమారునికి ఒక క్రైస్తవురాలనిచ్చి వివాహం చేయాలి, నీ కుమార్తెకు ఒక క్రైస్తవుడినిచ్చి వివాహం చేయాలి. ఎందుకనంటే వారిద్దరూ ఏక శరీరమై ఉండడం మాత్రమే కాదు, వారిద్దరూ ఒక్క కాడి క్రింద ఉండాలి. వారిద్దరూ ఒక్క కాడి క్రింద ఉండాలి. ఈ విషయంలో ప్రార్థన పూర్వకంగా తగు జాగ్రత్తలు ప్రార్థన చేయండి. బిడ్డల కొరకు జాగ్రత్తగా, యవన బిడ్డల కొరకు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. ఎందుకంటే నీ కుటుంబంలో నీ సంబంధాలు ఎలాగున్నాయో దేవునితో నీ సంబంధము అలాగ ఉంటుంది. ప్రియమైన వారలారా, ఆ రీతిగా ఉంటుంది. పిల్లలు చెప్పిన మాట వినలేదు, పాస్టర్ గారు ఏం చేయమంటారు? ప్రియమైన వారలారా, ప్రార్థించండి బిడ్డల కొరకు. అదొక ప్రార్థన అంశంగా, బిడ్డలు యవన ప్రాయంలోనికి వెళ్ళిన వెంటనే అదొక ప్రార్థన అంశముగా బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ తప్పిపోయారా, వారికి దాని యొక్క సీరియస్నెస్ని చెప్పండి. ప్రియమైన వారలారా, సీరియస్నెస్ని చెప్పండి. వారు విశ్వాసులుగా ఉండేటట్లుగా తగు జాగ్రత్తలు మీరు తీసుకోండి. తగు జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఎందుకంటే నీ వివాహ సంబంధము, నీ కుటుంబ వ్యవస్థ నీతో దేవునితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. నీతో దేవునితో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. నిబంధన సంబంధాన్ని అది సూచిస్తుంది. ప్రియమైన వారలారా, ఈరోజు మనకి ఇవ్వబడిన సువార్త పాఠ్య భాగం కనుక చూస్తే, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము. ఏంటి 3వ దినం? 1వ అధ్యాయం 43వ వచనంలో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, యేసు ప్రభు గలిలయకు వెళ్ళాలనుకున్నారు. కానా ఎక్కడుందంటే గలిలయ ప్రాంతంలో ఉంది. ఫిలిప్పును కనుగొన్న దగ్గర నుంచి ఆయన కానాకు వచ్చిన సమయం ఎన్ని రోజులు పట్టిందంటే 3 రోజులు పట్టింది. ఆ 3వ దినాన్న కానానులో ఒక వివాహము జరుగుతూ ఉంది. ఆ దారిలోనే కనుగొన్నాడు ఒక ఆయన్ని. ఫిలిప్పు నతనయేలును కనుగొని, నతనయేలు సొంత ఊరే ఊరు ఈ కానా కాబట్టి దారిలోనే కనుగొంటే, రా మీ ఊరే వెళ్తున్నాను పెళ్ళికి రా అని ఉంటారు ప్రభు. ఈలోగా ఆయన అంటాడు, నజరేతు నుంచి మంచిది ఏదైనా వస్తుందా? ఈ సంభాషణ అంతా చక్కగా మాట్లాడుకుంటూ 3 రోజులు కానా దగ్గరికి వారు చేరుకున్నారు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసే కంటే ముందే వెళ్ళింది. బహుశా సమీప బంధువులేమో. బాగా సమీప బంధువులు అయితే పెళ్లి రోజు వెళ్తే కుదురుతుందా? కుదరదు కదా. ముందు వచ్చేయండి, ఒక 2 రోజుల ముందు, 3 రోజుల ముందు. యూదులకి వివాహ విందు 7 రోజులు జరుగుతుంది, 7 days. కాబట్టి ముందే వచ్చేయాల. యేసు తల్లి అక్కడ ఉందంటే వారు ఆమెకు చాలా సమీప బంధువులు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. సమీప బంధువులు అనుకుంటా. ద్రాక్షరసం అయిపోయింది. యూదులకి ద్రాక్షరసం అంటే చాలా ప్రాముఖ్యం. ద్రాక్షరసం అంటే జబ్బు రసం అనుకోకండి. జబ్బు రసం అంటే ఏంటేనంటే మత్తెక్కిచ్చే ద్రాక్షరసం. ప్రతి ద్రాక్షరసము మత్తెక్కించదు, అర్థమవుతుందా? అది బాగా నిలవుంటే అప్పుడు అది మత్తు ఎక్కిస్తుంది. ఈ వివాహ సంబంధమైన ఇటువంటి వాటిలో వారు నిలవున్న ద్రాక్షరసాన్ని ఎవరు, వారు ఫ్రెష్ వైన్, ఫ్రెష్గా పెళ్లి కొరకు తీసిన, పెళ్లి పనుల్లో అదొక పని అన్నమాట, ద్రాక్షరసాన్ని తయారు చేయడం. పెళ్లి వంటలకు అందరూ చుట్టాలందరూ వెళ్ళి ఎలా సాయం చేస్తారో ఈ ద్రాక్షరసాన్ని తయారు చేయడానికి అందరూ వచ్చి సహాయము
చేస్తారు ప్రియమైన వారలారా. ఎందుకు అని అంటే అది శుభప్రదమైనది, అది శుభప్రదమైనది, అది ఆశీర్వాదకరమైనది. అందుకని ఆశీర్వాదం ఇస్తూ నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. ఆశీర్వాదం ఆనందానికి సాదృశ్యం ప్రియమైన వారలారా. కాబట్టి వీరికి ద్రాక్షారసం అంటే ఒక సెంటిమెంటల్ వాల్యూ అనమాట. సెంటిమెంటల్ వాల్యూ అంటే మన సంస్కృతితో ముడిపెట్టి చెప్పాలంటే మనకి వివాహంలో తాంబూలం ఎంత ముఖ్యమో ఏమండి. మంచి భోజనం పెడతా, భోజనం అయిన తర్వాత తాంబూలం చాలా చాలా ప్రాముఖ్యం. ఆకువక్క లేకపోతే ఎంత గొప్ప ఇప్పుడు అయ్యేం పట్టింపులు లేవులే. నేను చెప్తుంది ఏంటంటే పాతకాలం వివాహం గురించి నేను చెప్తున్నాను. మళ్ళీ చక్కగా ఈ పెళ్లి కానాల్సిన వాళ్ళు అందరూ వస్తారు, కూర్చుని నీ నాలుగు చూపించంటే నీ నాలుగు చూపించు, అబ్బాయి ఎంత ఎరగా పండిందో నీకు మంచి భర్త వస్తాడు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కల్చర్, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కల్చర్. అలాగే ద్రాక్షరసం అంటే వారికి ఎంతో ప్రాముఖ్యం. ఇట్ హ్యాస్ గాట్ ఎ సెంటిమెంటల్ వాల్యూ. భోజనం ఎంత సమృద్ధిగా ఉందో కానీ మరియమ్మ కంగారు పడిపోతుందంట. వచ్చి ఆయన ద్రాక్షరసం అయిపోయింది. ప్రభు సున్నితంగా అన్నారు, అమ్మా నాతో నీకేమీ పని. అమ్మ అనే పదం ప్రభు అక్కడ తల్లిని సంబోధించినట్టు సంబోధించలేదు, కానీ ఒక పరాయి స్త్రీని సంబోధించినట్టుగా ఆయన సంబోధించాడు. ఇందులో నిగూఢమైన సత్యం ఉంది ప్రియమైన వారలారా. తల్లి పరిగెత్తుకుని ప్రభువు దగ్గరకు వచ్చి ఎలాగ చెప్పిందంటే, అరే నాయన మన వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయింది, ఏదైనా చెయ్యండి రా, మీరు ఎంతమంది ఉన్నారు, ఊరికనే ఇంతమంది స్నేహితులను వెంటేసుకు తిరుగుతావు, అవసరానికి ఒక్కడు పనికిరాడు అంటారు కదా. వచ్చావు కదా నీ ఫ్రెండ్స్తో, ఏదన్నా చేయండి, మన బంధువులు పరువు కాపాడండి, ఏదన్నా చేయండి రా అన్నట్టుగా అంది. ప్రభువు వెంటనే తల్లిని సంబోధించినట్టు కాకుండా ఒక పరాయి స్త్రీని సంబోధించినట్టు, ఒకవేళ నీ ఆలోచన ఆ రీతిగా ఉంటే నాతో నీకేమీ పని. వెంటనే షీ కేమ్ టు హెర్ సెన్సెస్. వెంటనే ఆవిడకి అర్థమైపోయింది. అర్థమైపోయి మారు మాట్లాడకుండా, ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంది నా కుమారునితో కాదు, నా ప్రభువుతో నేను మాట్లాడుతున్నానని వెంటనే పక్కనున్న వారితో అంది, ఆయన మీతో చెప్పునది చేయుడే. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న కొరత ప్రభు తీర్చాలని అనుకుంటే, ప్రభువుతో నీకు లౌకికమైన సంబంధం ఉంటే సరిపోదు. ప్రభువుతో నీకు ఆయన ప్రభువు, నీవు ఆయన సంబంధివి. ఆధ్యాత్మికమైన సంబంధం, విశ్వాస సంబంధమైన సంబంధం. చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాను, చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నాను, చిన్నప్పటి నుంచి పండగలు చేస్తున్నాను. ఇది లౌకికమైన సంబంధం, సాంప్రదాయబద్ధమైన సంబంధం. దాని గురించి చాలా లోతుగా మాట్లాడుకోవాలి ఈ రోజున. దేవుని కార్యాలు నువ్వు చూడాలి అని అంటే దేవునితో నీకు విశ్వాస సహితమైన సంబంధము ఉండాలి ప్రియమైన వారలారా. ఆయన మీతో చెప్పినది చేయండి. ఒక ఆయన అంటాడు, చర్చిలో అందరికీ హిమ్స్ తెలుసు కానీ హిమ్ తెలియదు అంటారు. అంటే అందరికీ HYMN అంటే హిమ్ అంటే కీర్తన, HIM క్యాపిటల్ హిమ్ అంటే ఆయన. కాబట్టి యేసుని ఆరాధిస్తున్న నీకు కీర్తనలే తెలుసా? కొన్నిసార్లు కీర్తనలు ఎందుకు పాడతాము? గట్టిగా తెలుసా, నీకు రాదు నాకు వచ్చన్నట్టుగా పాడతాం. అంతేగాని అందరం కలిసి ప్రభువుని స్తుతిస్తున్నట్టుగా పాడం ప్రియమైన వారలారా. నీకు ఎంత కీర్తన వచ్చు కాదు, నీకు ఆయనతో విశ్వాస సహితమైన సంబంధము ఉందా? సాంప్రదాయముతో, క్రైస్తవ సంస్కృతితో నువ్వు సరిపెట్టుకుంటున్నావా? ఆయనతో విశ్వాస సంబంధమైన బాంధవ్యంలోనికి నువ్వు వెళుతున్నావా? ఆయన మీతో చెప్పునది చేయండి అంటే, ఒక ప్రభువు చెప్పితే ఎలా చేస్తారో ఆయన, షీ వాస్ కమాండింగ్, రిక్వెస్ట్ కాదు. అప్పటి వరకు వచ్చి ఏంటంటే నాయన ఏదైనా చేయరా, కానీ ఇప్పుడు ఏంటనంటే షీ వాస్ సైలెన్స్డ్.
వెంటనే ఆయన మీతో చెప్పినది చేయుడి, ఆయన మీతో చెప్పినది చేయుడి. 6వ వచనం, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆ సమయంలో వారి యొక్క ప్రయాణ విధానం ఏంటంటే కాలినడక ప్రయాణం. ఎవరికో కానీ గాడిద ఉండేది కాదు. గాడిద ఉందంటే గొప్పోడు అనమాట. అంటే మనకి గాడిద ఉందంటే స్కూటర్ ఉన్నట్టు, గుర్రం ఉందంటే కారు ఉన్నట్టు ఆ రోజుల్లో. ఇంకా గుర్ర బండి ఉందంటే ఇంకా గొప్ప విషయం. కాబట్టి ఎక్కువగా కాలినడకనే నడిచి వెళ్ళేవారు. కాబట్టి ఎవరైనా ఇంటికి ముందు వస్తే మంచినీళ్ళు తాగుతారా అనడానికంటే కూడా మర్యాద ఏంటంటే కాళ్ళు కడుక్కోండి అనడం. అందుకనే ప్రభు ఒక సందర్భంలో సీమోని అంట భోజనం, పాపాత్మురాలైన స్త్రీ కన్నీటితో ఆయన పాదాలు కడిగితే సీమోనుతో అంట, సీమోను నేను నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా ఇవ్వలేదయ్యా. కానీ ఈ స్త్రీ నేను వచ్చినప్పటి నుంచి తన కన్నీరుతో నా పాదాలు కడిగి తన తల వెంట్రుకలతో వాటిని తుడిచింది. ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడ్డాయి కాబట్టి ఆమె అంతగా నన్ను ప్రేమిస్తుంది. పాప క్షమాపణ అంటే ఏంటో నీకు తెలియదు కాబట్టి అంత సాంప్రదాయం చేస్తున్నావు, అంతంత మాత్రంగా నన్ను ఇంట చేర్చుకున్నావు, అది నీ భక్తి. కానీ ఆమెకు తన పాపములు క్షమింపబడ్డ అనుభవము ఉంది కాబట్టి విస్తారంగా నన్ను ప్రేమిస్తుంది. నీళ్ళు ఇవ్వడం సాంప్రదాయం. ఇప్పుడు 6 రాతి బాణలు 2-3 తూముల పట్టు అంటే ఇంగ్లీష్లో ఉంటుంది 20 to 30 గ్యాలన్స్. 1 గ్యాలన్ అంటే 3.7 లీటర్లు. కాబట్టి అక్కడున్న మొత్తం నీరు ఎంతంటే 450 లీటర్ల నుంచి 500 లీటర్లు. ఎంత గొప్పోడు కూడా అంత ద్రాక్షరసం ఇవ్వడు. వీళ్ళ కాళ్ళు పదే కడుక్కుంటారు. ఇంట్లోకి వచ్చినప్పుడు కడుక్కుంటారు, భోజనం ముందు ఒకసారి కడుక్కుంటారు, పదే కడుక్కుంటారు. అందుకని అక్కడ ఉండాల్సిన ద్రాక్షరసం కంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువ నీళ్లు ఉంచబడాలి. ప్రియమైన వాళ్ళారా, నీళ్లు ఉంచబడాలి. అప్పటిగా రాతి బాణలు ఖాళీగా ఉన్నాయా నీళ్ళతో ఉన్నాయా మనకి తెలీదు. కానీ ప్రభు వాటిని నీళ్లతో నింపండి అన్నారంటే అవి కూడా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చిందనమాట. ప్రభు వాటిని మీరు నీళ్లతో నింపండి. ఎందుకు నింపమంటున్నాడు? చెప్పింది చేయండి అన్నారు. ద్రాక్షారసం అయిపోయిన సంగతి శిష్యులకు తెలుసా తెలీదా? మనకి అంత తేటగా తెలీదు. ప్రేమ ఇది తల్లి కుమారుడు మధ్య జరిగిన సంభాషణ. ప్రక్కన శిష్యులు విన్నారా? ఇక్కడ జరుగుతుందంట వారికి తెలుసా? బహుశా చెవిలోనే చెప్పుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంతే కదా, భోజనం తక్కువైపోయిందని చాటింపు వేస్తావా? అన్నం అయిపోతుందంటే ఎవడు తీసుకురాగలడో వెళ్ళి చెవిలో చెప్తావు. కానీ అయితే ప్రభువు వాటిని మీరు నీళ్లతో నింపండి అన్నప్పుడు వారు విధేయత గొప్పది ప్రియులరా. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. కాలు కడుగడానికి అయిపోయినాయి నింపమన్నాడని నింపారేమో మనకు తెలీదు. బట్ దే ఒబెయిడ్. అంచుల మట్టుకు కంప్లీట్ ఒబీడియన్స్. ఇప్పుడు ముంచి మీరు వీటిని విందు ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్ళండి. ముంచినప్పుడు కూడా నీళ్ళే. మరి ఎప్పుడు ద్రాక్షరసమైందో ఆశ్చర్యం వారికి. విందు ప్రధాని దగ్గరికి వెళితే ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో నీళ్లు ముంచుకొని వెళ్ళిన పరిచారకులకు తెలిసిందే కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. ఈ క్రొత్త ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో 2 విషయాలు. అక్కడ ద్రాక్షారసం అయిపోయిన సంగతి ఎలాగైతే ఎవరికి తెలియకుండా గప్చుప్పుగా ఉందో, యేసు ప్రభు ఈ అద్భుత కార్యాన్ని కూడా అంతే గప్చుప్పుగా చేశాడు ఆయన. అక్కడ లోటు వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియకుండా అంతే గప్చుప్. హీ వాజ్ నాట్ జస్ట్ క్యాటరింగ్ టు ద ఫిజికల్ నీడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, బట్ హీ ఈజ్ ఆల్సో క్యాటరింగ్ టు ద ఇమోషనల్ నీడ్ విచ్ ఈజ్ ఆనర్ ఇన్ దిస్ ప్లేస్. వారి గౌరవం కూడా ఎటువంటి భంగము కలుగుకుండగా ఎంతో లో ప్రొఫైల్గా
అక్కడ ద్రాక్షారసం అయిన సంగతి తెలియదు, ఎలాగ వచ్చిందో విందు ప్రధానికే తెలియదు. ఇంకా సామాన్యులకు అక్కడ ఉన్న వారికి ఏం తెలుస్తా? ఈరోజు ఏదైనా అద్భుతం చేస్తేనా ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నావు? చెప్పు, ఎక్కడ జరిగింది? ఏ గుడికి వస్తే జరిగింది? ఎవరు చెప్తే జరిగింది? చెప్పు అందరికి చెప్పు. నువ్వు ఒకదాని కుంటిదాన్ని, ఇప్పుడు ఎలాగున్నావు? ఒకదాన్ని క్యాన్సర్ వచ్చింది, ఎలాగున్నావు? అదన్నీ చెప్పుకోవడానికి ఇష్టపడతారు ఎవరన్నా? వీఆర్ నాట్ క్యాటరింగ్ టు ద ఇమోషనల్ నీడ్స్, యు ఆర్ జస్ట్ ఎగ్జిబిటింగ్ వాట్ గాడ్ హెస్ డన్ ఫర్ హిస్ గ్లోరీ. కానీ ప్రభు అలా చేయలా. అద్భుతం ఎలాగ జరిగిందో కూడా ఎవరికి తెలియదంట ప్రియమైన వారులారా, ఎలాగా తెలియదంట. దేవునికి మహిమ, హల్లెలూయా. అదొక ఎత్తు అయితే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఎప్పుడు కూడా అద్భుతాలు ఎవరికి తెలుస్తాయంటే పరిచారకులకు తెలుస్తాయే కానీ ప్రధానులకు తెలియదు ప్రియమైన వారులారా. సూపర్వైజర్లకు తెలియదు, సర్వెంట్స్కే తెలుస్తాయి. నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావు దేవుని సన్నిధిలో? సూపర్వైజర్గా ఉంటావా, సర్వెంట్గా ఉంటావా? పెత్తందారిగా ఉంటావా, పరిచారకుడిగా? అందరికీ పెత్తనం చేయడం ఇష్టం, కానీ దేవుని సన్నిధిలో పరిచర్య ప్రాముఖ్యం. అద్భుతాలు పెత్తనం చేసేవారికి తెలియదు. ఇంటిలోనైనా, సంఘములోనైనా, ఎక్కడైనా అద్భుతాలు ప్రధానులకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది? పరిచారకులకు తెలుస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, ఆ వినయ మనస్సు, ఆ దీన మనస్సు మనకుందా లేదా? ఒకసారి మనము ఆలోచన చేయాలి. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, దేవుడు ప్రతిరోజు నీరుని ద్రాక్షారసంగా మారుస్తున్నాడు న్యాచురల్లీ. ఎందుకంటే ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్షావనానికి నువ్వు నీళ్లు పోస్తే ఆ వనము దాన్ని ద్రాక్షారసంగా మారుస్తుంది. దేవుడు రోజు దానిని సహజంగా చేస్తున్నాడు, కానీ ఈరోజు దాన్ని సూపర్ న్యాచురల్గా చేశాడు. ఎలాగ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడనేది అది ఆయన ఇష్టము, కానీ నీ ఇష్టము కాదు. దాన్ని నీకు సూపర్ న్యాచురల్గా అద్భుతంగా నీ లోటును తీరుస్తాడా, లేకపోతే సహజంగా ఆ లోటుని తీరుస్తాడా? అది దేవుని యొక్క చిత్తం, అది నీ యొక్క చిత్తము కాదు. అద్భుతాలు మన ఇష్ట ప్రకారం జరిగేది కాదు, అది దేవుని చిత్త ప్రకారము జరిగేది ప్రియమైన వారులారా. ఆ తర్వాత క్రిసోస్టమ్ అనే ఇంకొక భక్తుడు, ఆయన ఏమన్నాడనంటే, ఎందుకు నీరు ద్రాక్షారసంగా మారిపోయిందంటే కవితావేశంలో పోయటిక్గా అంటాడు. ఎందుకు అనంటే, పెళ్ళి కూతురు కంటే కూడా పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని చూసి సిగ్గుపడిందో లేదో తెలియదు, కానీ తన సృష్టికర్తను చూసి ఆ నీరు సిగ్గుపడి దాన్ని బొగ్గ కంది ద్రాక్షారసంగా మారిపోయిందని. అందుకనే క్రిసోస్టమ్ ఏమన్నారంటే గోల్డెన్ మౌత్. క్రిసోస్టమ్ అంటే బంగారు నోరట అయింది. వాక్యాన్ని చెప్పాడంటే ఇంత మధురంగా చెప్తాడనమాట. నీరు ద్రాక్ష రసం ఎందుకయిందంటే ఎంత చక్కని వివరణ సందర్భ సహితంగా ఆయన ఇచ్చాడో ఒకసారి ఆలోచన చెయ్యండి. దేవుని సన్నిధిలో నీకు అటువంటి ఫ్రెష్నెస్ ఉందా? అంటే కొత్తగా పెళ్ళైతే పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు దగ్గర ఎలాగ బొగ్గ కందిపోయి సిగ్గుపడిపోయి ఎలాగుంటుందో అలాగ నీ వరుడి దగ్గర ఉన్నావా, లేకపోతే యేసయ్య నీకు పాత పెళ్ళి కొడుకు అయిపోయాడా? సాంప్రదాయం ప్రభువుని నిన్ను పాత పెళ్ళి కొడుకుగా చేస్తుంది, ద్రాక్షరసాన్ని జబ్బు రసంగా మార్చేస్తుంది. ఇక్కడ సాంప్రదాయాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 6 రాతి బాణలు సాంప్రదాయాన్ని సూచిస్తూ ఉన్నాయి ప్రియమైన వారులారా. శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. సాంప్రదాయం. సాధారణంగా ద్రాక్ష రసాన్ని అలాగే నీళ్లు పోసే తొట్టుల్లో పోస్తారా? ఎక్కడ పోస్తారు? ద్రాక్ష తిత్తుల్లో పోస్తారు. ప్రభు ఏమని చెప్పాలి? ఒకవేళ ద్రాక్ష తిత్తుల్ని నీరుతో నింపండి, నేను ద్రాక్ష రసంగా మారుస్తానని చెప్పొచ్చు కదా. ఆయన ఎందుకు రాతి బాణల్నే ఎన్నుకున్నాడు? ఆయన ఎందుకు అని అంటే ఈయన ఇవ్వబోయే ద్రాక్షరసము పాత ద్రాక్షరసము కాదు, ఇది క్రొత్త ద్రాక్షరసం. అందుకే ప్రభు ఒకసారి అన్నాడు, పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసాన్ని పోయకండి, అది పిగిలిపోద్ది.
మతాచారము, సాంప్రదాయము, ఆచారప్రదమైన భక్తిలో నీవు ఉండి దేవునితో నీకున్న ఆ గొప్ప సంబంధములో నీరు కారిపోయి దేవుడు నీకు పాతగిలిపోతున్నాడా? దేవుడు నీ జీవితంలో క్రొత్త ద్రాక్షరసాన్ని నింపుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా, ఆయన ఆత్మ ద్వారా ఈ క్రొత్త ద్రాక్షరసాన్ని ఆచారము అనే పాత తిత్తులో నీవు పోస్తే అది పిగిలిపోద్ది. అందుకనే ప్రభు ఇప్పుడు నీళ్లు దేంట్లో నింపమంటున్నాడయ్యా అని అంటే, రాక్ సాలిడ్ ట్రెడిషన్. సాంప్రదాయం మంచిదే, కానీ అది ఉంటే రాక్ సాలిడ్గా ఉండాలి. 6 రాతి బాణలు దేనితో చేయబడ్డాయంట? నీ సాంప్రదాయము క్రీస్తు అనే బండతో చెక్కబడిందా, లేకపోతే దేనితో ఉంది నీ సాంప్రదాయం? నీ సాంప్రదాయానికి దేవుడు ఆధారం కాకపోతే దానిలో క్రొత్త ద్రాక్షరసము ఎమడలేదు. ప్రియమైన వారులారా, దానిలో క్రొత్త ద్రాక్షరసము ఎమడలేదు. ప్రభువు అందుకని ఆ రాతి బాణలను నీళ్లతో మీరు నింపమని నీరుని ద్రాక్షరసముగా ఆయన మార్చడాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సాంప్రదాయంలో అప్పుడప్పుడు మార్పులు అవసరం. ఒక గొప్ప లూథరన్ పాస్టర్ గారి యొక్క మాటలు నేను ఎప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ట్రెడిషన్కి, ట్రెడిషనలిజంకి ఉన్న గొప్ప తేడా, సాంప్రదాయానికి ఆచారం. సాంప్రదాయం ఏంటేనంటే, ట్రెడిషన్ ఈజ్ ద లివింగ్ ఫెయిత్ ఆఫ్ అవర్ డెడ్ ఫాదర్స్. సాంప్రదాయము అనంటే చనిపోయిన మన పితరుల యొక్క సజీవ విశ్వాసం. వారు చనిపోయారు, కానీ వారి విశ్వాసము మనలో సజీవముగా ఉంది. ఆచారము అని అంటే, ట్రెడిషనలిజం ఈజ్ ద డెడ్ ఫెయిత్ ఆఫ్ ద నౌ లివింగ్. ఇప్పుడు సజీవులుగా ఉన్న వారిలో ఉన్న మృతమైన విశ్వాసము ఆచారం. కాబట్టి క్రొత్త ద్రాక్షరసం నీకు కావాలంటే నీ సాంప్రదాయము సజీవమైనదిగా ఉండాలి, కానీ మృతమైన విశ్వాసము కలిగిన ఆచారముగా ఉండకూడదు. ప్రియమైన వారులారా, కొన్ని పాటలు ఎప్పుడు అప్పుడే పాడాలి, పెళ్ళి అప్పుడే పాడాలి. ఇవాళ ఎందుకు పాడారు? చనిపోయినప్పుడు కొన్ని పాటలు అనకూడదు ఆ మాట. అంత్యదినమందు దూత బూర నూదుచుండగా. ఎప్పుడన్నా గుళ్ళో పాడామా ఈ పాట? ఏమండి, ఇది మంచి పాట కాదా? కానీ ఆచారం ఏం చేసిందంటే దీన్ని సమాధుల తోటలో పాడే పాటగా మార్చేసింది. కానీ దిస్ ఈజ్ నాట్ అబౌట్ డెత్, దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ అవర్ హోప్. మన నిరీక్షణ గురించి పాడే పాట. అంత్యదినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షనందు కొన్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటం. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చట. కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండినే క్రీస్తు నద్భుతంబు ప్రేమ చాటుచు కృపనొందు వారి పేర్లు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటం. నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు, నేను కూడా చేరియుందు నచ్చటం. కృపనొందు వారి పేర్లు పిలుచుచుండగా. ఆ రోజు ఏ పేరు పెట్టి పిలుస్తాడో తెలుసా? పెర్గాము సంఘముతో ప్రభు మాట్లాడుతున్నాడు. పెర్గాము అంటే వివాహం, కానీ పెర్గాము సంఘము దేవునితో కాక లోకముతో వివాహము చేసుకుంది. కానీ మీలో నమ్మకముగా ఉండు వాడికి ఆయన అంటున్నాడు, నేను ఒక క్రొత్త పేరు ఇస్తాను. ఆ రోజున ఆ క్రొత్త పేరుతో నేను నిన్ను పిలుస్తాను. ఆ క్రొత్త పేరు జయించిన వానికే తెలుస్తుంది, కానీ వేరే వానికి, అంటే ప్రియుడు ప్రియురాలకి పెట్టే పేరు అన్నమాట. పెళ్ళయ్యాక మీ పేర్లన్నీ మారిపోయినాయా? అమ్మా నాన్నలో నాకు శ్రీకాంత్ అని పెడితే పెళ్ళయ్యాక మా పాస్టర్ అమ్మగారు ఇంకోలాగా పిలిచింది. ఆవిడ ప్రేమ అన్నమాట.
తల్లిదండ్రులు ఏదో పేరు పెడతారు, దాన్ని భర్త మాత్రం కొంచెం షార్ట్కట్లో అధికారం ఎవరికి ఉందంటే ఆయనకి మాత్రమే ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆయనకి మాత్రమే ఉంది. ఎ న్యూ నేమ్ ఆఫ్ ఇంటిమసీ, ఎ న్యూ నేమ్ ఆఫ్ ఇంటిమసీ. ఆ క్రొత్త పేరుతో నా వధువుని నేను పిలుస్తాను. దేవుడు నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబోతా ఉన్నాడు. ఆ క్రొత్త పేరుతో ఆ దినాన్న గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మనము పాల్గొంటాం. చాలా కాలం అయిపోయింది తెలియకుండా. అయితే అసలు పత్రిక వాక్యాన్ని మనం చూడలేదు. పత్రిక వాక్యం అంతా కూడా దేని గురించేనంటే ఇలాగా వధువు సంఘమైన సంఘము ఏ రీతిగా ఉండాలో వివరించడానికి సమయం లేదు, కానీ సంఘం ఏ రీతిగా ఉండాలో అనే మాటలు చదివి నేను ఊరుకుంటాను. ఒకసారి ఆ మాటలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఒకటి చదువుతున్నాను. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్యాషన్, ఆసక్తి, ఆత్మ విషయంలో ఉన్న తీవ్రత. అందులో ఈ రెండు క్వాలిటీస్ కూడా వైన్కుండే క్వాలిటీస్ అనమాట. ఆసక్తి అంటే ఉప్పొంగడం. క్రొత్త ద్రాక్షరసం ఏం చేస్తుంది? ఉప్పుతుంది. ఆత్మ తీవ్రత అంటే వేడి కలిగించడం. ద్రాక్షరసం ఏం కలిగిస్తుంది? వేడి కలిగిస్తుంది. ఎ న్యూ వైన్, చర్చ్ యాజ్ ఎ న్యూ వైన్ ఎలాగుండాలంటే ఉప్పొంగేదిగా ఆసక్తి విషయంలో, ఆత్మ కలిగి దేవుని యొక్క ఆత్మ తీవ్రతతో దేవునిలో ఉండేటట్టుగా సంఘం ఉండాలి. అది ఉంటే ఆ తర్వాత చెప్తున్న సంగతులన్నీ ఉంటాయి. ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా చదవండి ప్రియులారా. మర్చిపోకండి, నీ వివాహము నీకు దేవునికి ఉన్న సంబంధానికి తార్కాణం, నీకు సంఘానికి ఉన్న సంబంధానికి తార్కాణం, యూదులకును అన్యజనులకును ఉన్న సంబంధానికి తార్కాణం. మనమందరము ఏక శరీరమై క్రీస్తు శరీరముగా సంఘముగా ఉన్నాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక.